ఏఐఎస్ఎఫ్ కోడుమూరు మండలంలోన మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్య నాయకుల సమావేశంలోన మనకి ముందుగా ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే కోడుమూరులో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ రోజు రోజుకి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూ ఉంది. మరి అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలని తుంగలో దొక్కుతూ వారి ఇష్టానుసారంగా మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరు కూడా అడ్మిషన్ల పేర్లతోటి ఇంకో వాటి పేర్లతోటి అధిక ఫీజులు వసూలు చేయకూడదని చెప్పేసి నిబంధనలు చెప్తా ఉన్నా. ఒక్కొక్క స్కూలు 3,000 నుంచి 5,000 రూపాయలు అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తూ వాటితో పాటు చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి కూడా ఎల్కేజీ, యూకేజీ, మరి యూజీ కాటి నుంచి అందరికీ కూడా నర్సరీకి కూడా ఆఖరికి 20,000 నుంచి 35,000 వరకు ఒక మండలంలోనే వసూలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి ఇంత వసూలు చేస్తూ ఉన్నా కూడా మరి ఉన్నటువంటి ఎంఈఓ మండల విద్యా అధికారి ఎవరైతే ఉన్నారో మేడం గారు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెకు అమౌంట్ వస్తే చాలు ఇష్టం వచ్చినట్లు మేము ఆడుతూ ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటికే ఏమాత్రం బిల్డింగ్లు లేకపోయినా, తగినటువంటి గ్రౌండ్ లేకపోయినా, విద్యార్థులు చదువుకునేటువంటి మౌలిక వస్తువులు ఏమాత్రం లేకపోయినా కూడా కోడుమూరు మండలంలో కొత్తగా కూడా 3 పాఠశాలలకి పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నటువంటి ఎంఈఓని మనం ఈరోజు కోడుమూరు మండలంలో చూస్తూ ఉన్నాం. దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీంతో పాటు నిబంధనల ప్రకారంగా ఏ ఒక్క పాఠశాలలో కూడా పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ ఎక్కడా అమ్మకూడదు. మరి అమ్మేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెక్షన్స్ కింద అంటే 1వ తరగతి పాఠ్య పుస్తకాలు చూసుకున్నట్లయితే మనం ఈరోజు ఓన్లీ 1,440 రూపాయలకు బయట దొరికితే వాటిని మన పాఠ్య పుస్తకాలని ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో 3,000 నుంచి 5,000 రూపాయలు, 5,000 నుంచి 8,000 రూపాయలు ఇలా వసూలు చేస్తూ అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతూ యూనిఫామ్లు కూడా మా దాంట్లోనే కొనాలి, లేకపోతే విద్యార్థులను మేము చేర్చుకోమనేది చందంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కోడుమూరు మండలంలోన ప్రభుత్వ విద్యని పక్కదో పట్టిస్తూ ప్రైవేట్ విద్యకి పెద్దపీట వేస్తున్నటువంటి ఎంఈఓ గారు తక్షణమే మీ యొక్క మనసుని మార్చుకొని ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం, ప్రైవేట్ విద్యలోన ఫీజుల నియంత్రణ కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీంతో పాటు కోడుమూరు మండలంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మోడల్ స్కూల్కి మరి గతం నుంచి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య మండల సమితి ఆధ్వర్యంలోన అనేక ఉద్యమాలు నడిపితే గత ప్రభుత్వం మేము రోడ్లు వేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మరి అప్పటితో ఆగిపోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది, కొత్త ఎమ్మెల్యే గారు కూడా మరి రావడం జరిగింది. కాబట్టి వీరైనా సరే కోడుమూరు మండలంలో విద్యని కాపాడే విధంగా మోడల్ స్కూల్కి ఖచ్చితంగా రోడ్డు త్వరలో ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీంతో పాటు కోడుమూరు మండలంలోన ఎందుకంటే ఒక నియోజకవర్గమైనటువంటి దాంట్లోన డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి నియోజకవర్గ సెంటర్లో ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ కూడా డిగ్రీ కాలేజ్ ఉండాలని చెప్పేసి మనకి ఉన్నటువంటి చట్టంలోనే ఉంది. కానీ ఇప్పటికీ కూడా కోడుమూరు నియోజకవర్గంలోన డిగ్రీ లేనందువల్ల చుట్టుముట్టు ఉన్నటువంటి గూడూరు కానీ, బెల్లగల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పక్కలు ఉన్నటువంటి నాగలాపురం కాటి నుంచి అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కర్నూలుకి రావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి అటువంటి ఇబ్బందులు పడుతూ విద్యార్థులు రానందువలన చాలా మంది విద్యార్థులు కూడా ఇంటర్ తోటి చదువులు ఆపేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి మరి కోడుమూరు నియోజకవర్గంలోన ప్రభుత్వ డిగ్రీ కళాశాలని మరి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటి మీద అడుగులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కర్నూలు. ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్జిఎస్